ఏంటి హెచ్సి భూముల వివాదం? ఇది ఒకవైపు రేవంత్ రెడ్డి సర్కార్ డెవలప్ చేయాలని చూస్తుంటే మరొక వైపు విద్యార్థుల ఆందోళనలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీల గగ్గోలు అన్నీ వెరసి అభివృద్ధికి అడ్డంకిగా మారాయంటే అవునని అంటున్నారు కొంతమంది. సార్ చెప్పండి, మరి హెచ్సి వివాదం మనం చూస్తున్నాము, సో ఎందుకంటే ఎంత రగడ జరుగుతుందంటే ఏం చెప్తారు మీరు? అసలు హెచ్సి వివాదం ఎక్కడుంది? ఇక్కడ వివాదం లేదు. అదే కాకుండా యూనివర్సిటీ భూమిని ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోలేదు. ఇక్కడ ప్రధానంగా జరిగినటువంటి ఇష్యూ ఏంటంటే 2004 జనవరిలో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఎన్డీఏలో భాగస్వామ్య పక్షం, ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ఐఎంజీ సంస్థకు 400 ఎకరాలు ఇస్తూ 397 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే సర్వే నెంబర్ 25 ఉందో అందులో కాకుండా దాన్ని ఆనుకొని ఉన్నటువంటి 26 నెంబర్లో ఉన్నటువంటి ల్యాండ్ని 397 ఎకరాలు సెంట్రల్ యూనివర్సిటీకి ఇచ్చి 400 ఎకరాలు తీసుకొని ఐఎంజీ స్పోర్ట్స్ అకాడమీకి ఇచ్చినటువంటి సందర్భం. తర్వాత 2006లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2006లో రద్దు చేసి దాన్ని టూరిజం డిపార్ట్మెంట్కు ఆ ల్యాండ్ అలాట్ చేశారు. అప్పుడు ఐఎంజీ సంస్థ హైకోర్టుకు పోయింది. తర్వాత 2024లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు పోయింది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సుప్రీంకోర్టు కూడా మంచి అడ్వకేట్ పెట్టి వాదించడంతో అది రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసి టూరిజం డిపార్ట్మెంట్ నుంచి టీజీఐఏసీకి ఈ 400 ఎకరాలు ట్రాన్స్ఫర్ చేసి హైదరాబాద్కి గణనీయంగా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దిగ్గజ సంస్థలు కూడా హైదరాబాద్ వస్తున్నప్పుడు గతంలో ఐటీసీ ప్రాంతంలో ఐటీ ఉన్నది, ఆ తర్వాత అది నానక్రామ్ కూడా కావచ్చు, గచ్చిపోలి కావచ్చు, ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఐటీ విస్తరించింది. కాబట్టి ఈ దగ్గరలో ఉన్నటువంటి ఈ 400 ఎకరాలు ఆ సంస్థకి ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావించి ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒప్పందాలు అయిపోయినాయి. 400 ఎకరాలు టీజీఐఎస్కి అలాట్ చేసిన తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ ఒక రిక్వెస్ట్ కూడా పెట్టలే, అది మా భూమనో లేకపోతే ఇది గతంలో మా ఆధీనంలో ఉందని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. నేనే వాళ్ళ భూమి అయి ఉంటే వాళ్ళే కోర్టుకు పోయేవాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా కోర్టుకు పోయింది? అదే కాకుండా దీన్ని తప్పుడుగా చిత్రీకరించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో అక్కడ ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 25 ఎకరాలకు సంబంధించి మహోం వివాహంగా సంబంధించి మహోం రామేశ్వరరావు గారు ఆకాశ ఆర్మూలు నిర్మించినప్పుడు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ అనుమతించింది. 100 ఫీట్ల రోడ్డు కూడా సెంట్రల్ యూనివర్సిటీలో చేసినట్టు సందర్భం. ఆనాడు పర్యావరణం గుర్తు రాలేదు, అటవీ శాఖ గుర్తు రాలేదు, లేకపోతే నెమళ్ళు నేను గుర్తు రాలేదు, అది సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ గుర్తు రాలేదు. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కూడా వారు స్పందించలేదు. కాబట్టి ఆనాడు లోపాయికి ఒక ఒప్పందం కూర్చొని మహోం రామేశ్వరరావు గారి కోసం ఒక న్యాయం, తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి భూమిని రాష్ట్ర ప్రభుత్వం చేతిలోకి తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించే ఏకైక లక్ష్యంతో పెట్టుబడులు వస్తే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది, పెట్టుబడులు వస్తే రాష్ట్రంలో ఉద్యోగాలు వస్తాయని చెప్పి ప్రభుత్వం భావించి ఒక సదుద్దేశంతో 40,000 కోట్ల విలువైనటువంటి భూములను ప్రైవేటు వ్యక్తుల నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా 22 సంవత్సరాల కాలం పాటు అక్కడ ఎలాంటి యాక్టివిటీ జరగలేదు. కాబట్టి అది ఒక వనంలాగా తయారైంది. దాన్ని ఏకంగా అడవి భూమి అని, లేకపోతే అలా వన్యప్రాణులు ఉన్నాయని, అలా ఏదో చెరువులను డిస్మెంటల్ చేస్తుంది, అదేవిధంగా రాక్స్ని ఖరాబ్ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. ప్రభుత్వం సదుద్దేశంతో ఇప్పటివరకు 1973లో సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటైతే ఆ భూమికి సంబంధించిన బదలాయింపు జరగలేదు, ఆనాడు ప్రభుత్వాలు చేయలేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో ఏదైతే మిగులు ఉన్నటువంటి మిగతా భూమి అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ యూనివర్సిటీ ట్రాన్స్ఫర్ చేయాలని, అదే అక్కడ రాక్స్ కావచ్చు, అదేవిధంగా చెరువులు ఉంటే వాటిని రక్షించే కార్యక్రమం కావచ్చు, మనమే తీసుకొచ్చి హైదరాబాద్లో అదే చెరువులు, అదేవిధంగా ప్రభుత్వ భూములు రక్షించే కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అందులో ఈ సమయమైన ఇంచు భూమి కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అదే కాకుండా నిన్న ముఖ్యమంత్రి గారు మంత్రులంతా పిలిపించి కూడా పూర్తి స్థాయిలో సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూములన్నీ రక్షించాలి, భవిష్యత్తులో ఇట్లాంటి జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా రాజకీయం చేస్తూ ఉన్నాయి. అదే కాకుండా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల కాలం ఉన్నప్పుడు 453 ఎకరాలు అమ్మి దాదాపు 31,000 కోట్ల రూపాయలు ఆర్జించిండు. వారు భూములు అమ్మి మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఏమనంటే భూములు ఎందుకు అమ్ముతున్నారంటే అభివృద్ధి తెలవాలంటే భూములు అమ్మితే 100 కోట్ల భూమి పలికిందంటే ప్రగతికి నిదర్శనం చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండస్ట్రీస్ కోసం భూములు ఇస్తూ ఉంటే దాన్ని రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తూ ఉంది. అదే కాకుండా ఏకంగా కోకాపేటలో 100 కోట్ల రూపాయలకు ఆనాడు ఎకరం భూమి అమ్మిన సందర్భం. అదే కాకుండా హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కానామెట్ కావచ్చు, మోకిల్లా కావచ్చు, బుద్ధివేలు కావచ్చు, ఉప్పల్ బగాయత్ కావచ్చు, షాబాద్లో భూములు అమ్మిన సందర్భం. అదే కాకుండా భారతీయ జనతా పార్టీ దేశంలో గత 10 ఏళ్లలో 16 లక్షల అడవిని నాశనం చేసింది ఆనాడు భారతీయ జనతా పార్టీ. అదే కాకుండా ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 10,000 ఎకరాలు అదానికి
లంగ్ స్పేస్ అని చెప్తున్న భారతీయ జనతా పార్టీ 10,000 ఎకరాలు అంపై చెప్పారు. మణిపూర్లో కూడా ఏకంగా ఆ గొడవలు అవ్వడానికి కారణం కూడా అదానికి ఆ అడవులు ఇస్తేనే అక్కడ సమస్య వచ్చిన సందర్భం. అదే కాకుండా గతంలో ఏదైతే అడవి భూముల సమస్య కావచ్చు, పర్యావరణ అనుమతులు గతంలో 600 రోజులు ఉంటే ఇప్పుడు 170 రోజులు కుదించారు. అదే కాకుండా ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ దాంట్లో స్వతంత్ర సంఖ్యను 15 మంది ఉన్నటువంటి సంఖ్యను 3 తక్కువ చేసి 12 మంది లేకుండా చేసి ఏకంగా ఏదైతే 600 రోజులు ఇచ్చే పర్మిషన్ 170 రోజులు కుదించిందంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత దేశంలో అడవి భూములను కూడా కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తాం. కాబట్టి భారతీయ జనతా పార్టీకైనా బీఆర్ఎస్ పార్టీకైనా నైతిక అర్హత లేదు. ఎందుకంటే మీరు మొత్తం పెద్ద ఎత్తున అడవులను నాశనం చేస్తూ ఉన్నారు, పర్యావరణం నాశనం చేస్తూ ఉన్నారు. అదాని అంబానీకి అడగడే ప్రయత్నం మీరు చేస్తున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక అర్హత మీరు లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంలోనే ఆ భూములు ఉన్నాయి కాబట్టి సెంట్రల్ యూనివర్సిటీ బదలాయింపు చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధతో చేస్తూ ఉంది. 1973 తర్వాత 25 అంటే దాదాపు 50 సంవత్సరాల తర్వాత సమస్య పరిష్కారం లభించబోతా ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతించాల్సిపోయి అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళన గురించి అంటే విద్యార్థులందరూ కూడా ఏకమయ్యారు, విద్యార్థులు కూడా అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం. నిన్న చూసే మనం చాలా గందరగోళం జరుగుతుంది. మరి విద్యార్థుల ఆందోళన వెనక ఎవరైనా రాజకీయ కుట్ర చేస్తున్నారు లేకపోతే వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారా? అంటే విద్యార్థులను సెంట్రల్ యూనివర్సిటీ లోపలిపోయి అరెస్ట్ చేస్తలేరు. ఏదైతే ప్రభుత్వ భూమి 400 ఎకరాలు ఉందో సెంట్రల్ యూనివర్సిటీ బౌండరీ యువతలు ఉన్నటువంటి భూములకి విద్యార్థులు వచ్చినప్పుడు ఎవరైనా అరెస్ట్ చేస్తారు. మీరు పోయినా నన్ను పోయినా ఎవరైనా అరెస్ట్ చేస్తారు కదా. ఇప్పుడు నేను రోడ్డు మీద పోయి ట్రాఫిక్ ఆపితే నన్ను అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు? అది ప్రభుత్వ భూమి. మీ భూమిలోకి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తే విద్యార్థుల హక్కులకు భంగం కలిగిస్తుందని చెప్తే అర్థం ఉంది. అనవసరంగా ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం దయచేసి మానుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఏ విద్యార్థికి నష్టమయ్యే పనులు కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఏ యూనివర్సిటీ భూములు ఇచ్చినా కూడా ఆనాడు సమైక్య రాష్ట్రం తీసుకోండి, తెలంగాణ రాష్ట్రంలో తీసుకోండి. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారు ఉన్నప్పుడే పాలమూరు యూనివర్సిటీకి భూమి ఇచ్చినాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. శాతవాహన యూనివర్సిటీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. కోటి ఈనాడు మహిళా యూనివర్సిటీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంది. ఉస్మాన్ యూనివర్సిటీ ఆనాడు నిజాం రాజు, తర్వాత జేఎన్టీ యూనివర్సిటీ, తర్వాత జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో IIIT కావచ్చు, IIT కావచ్చు. అదే కాకుండా ఎన్టీఆర్ ఆనాడు హెల్త్ యూనివర్సిటీకి సంబంధించి ఇప్పుడు ఏదో కేసీఆర్ వచ్చింది, ఇదొకటి. ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం, పివి నరసింహ వెటర్నరీ యూనివర్సిటీ అయినా, తర్వాత తెలంగాణ కాలేజీ యూనివర్సిటీ అయినా, ఏదైనా కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సమైక్య రాష్ట్రంలోనే తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ యూనివర్సిటీకి అన్ని యూనివర్సిటీలకు కూడా భూములు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓన్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇచ్చింది ఓన్లీ కాలేజీ యూనివర్సిటీ మాత్రమే భూమి ఇచ్చింది. ఇంజనీరింగ్ ఆల్రెడీ ఉన్నదే. అదే కాకుండా జయశంకర్ సార్ సంబంధించిన యూనివర్సిటీ ఆల్రెడీ ఉన్నదే. అదే కాకుండా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుకి సంబంధించి కేసీఆర్ గారు ఇచ్చారు. ఈ 2 యూనివర్సిటీలో మాత్రమే వారు భూములు ఇచ్చారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీ కూడా సెంట్రల్ యూనివర్సిటీకైనా, స్టేట్ యూనివర్సిటీకైనా, టెక్నికల్ యూనివర్సిటీకైనా ప్రతి యూనివర్సిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు భూములు ఇచ్చి విద్యా వ్యవస్థను కాపాడింది కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత 435 ఎకరాలు అమ్మి ఏకంగా తెలంగాణ మేము ఉద్ధరిస్తుందని చెప్తే తెలంగాణ సమాజం హర్షిస్తారు. కాబట్టి దయచేసి తెలంగాణ సమాజాన్ని కావచ్చు విద్యార్థులు తప్పుదో పడిచే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి మేము కోరుతాం.